నమస్కారం. సత్య టీవీ ప్రత్యేక వార్తా బులెటిన్ కు స్వాగతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం అన్ని ఆ ప్రకృతి ప్రసాదించిన భిక్షే. కానీ ఆధునిక మానవుడు చేస్తున్న స్వార్థపు పనుల వల్ల ఈ రోజు మన ఉనికికే ప్రమాదం ఏర్పడింది. కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న నగరాలు, కలుషితమవుతున్న నదులు, అగ్నిగుండంలా మారుతున్న భూగోళం ఇవన్నీ మనకు ప్రకృతి ఇస్తున్న హెచ్చరికలు. పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే కేవలం మొక్కలు నాటడం కాదు, మన రాబోయే తరాల భవిష్యత్తును కాపాడటం. మరి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన, ఆచరించాల్సిన అంశాలపై మా ప్రత్యేక కథనం. మనిషి పుట్టక ముందే ప్రకృతి పుట్టింది, మనిషిని కంటికి రెప్పలా కాపాడింది. కానీ అదే మనిషి ఈ రోజు ప్రకృతి పాలిట శాపంగా మారాడు. అడవులను నరికిస్తున్నా, కాంక్రీట్ వనాలను లేపుతున్నా, ఫలితంగా ఏటా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే కాదు, జూన్ వచ్చినా బాణుడు భగభగలాడుతున్నాడు. వర్షాలు పడాల్సిన సమయంలో కరువు, చలి వేయాల్సిన సమయంలో ఎండలు, ఇవన్నీ పర్యావరణ సమతుల్యత దెబ్బతినటానికి సజీవ సాక్ష్యాలు. మరోవైపు ప్లాస్టిక్ మహమ్మారి భూమిని మింగేస్తోంది. మనం వాడి పారేసే ఒక్క ప్లాస్టిక్ కవర్ వందల సంవత్సరాల పాటు భూమిలో కరగకుండా భూసారాన్ని నాశనం చేస్తోంది. నదులు, కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి మూరుగు కూపలుగా మారుతున్నాయి. మనం తాగే నీటిలో సైతం మైక్రో ప్లాస్టిక్స్ చేరుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మూగజీవాలు ప్లాస్టిక్ తిని ప్రాణాలు విడుస్తున్నాయి. గాలి కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులతో లక్షల మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. కానీ వినాశనం వైపు వెళ్తున్న ఈ తరుణంలో మనకు మార్పు కావాలి. ఇందుకు ఒక చిన్న ఉదాహరణ మన గ్రామాలు. ఒకప్పుడు పచ్చని చెట్లతో, పక్షుల కిలకిల రావాలతో కలకలలాడిన పల్లెలు ఈ రోజు నీటి చుక్క కోసం అల్లాడుతున్నాయి. అయితే కొందరు పెద్దల మార్గదర్శకత్వంలో యువత ఇప్పుడు మేల్కొంటోంది. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక మొక్కనైనా నాటి దాన్ని వృక్షంగా మార్చే వరకు బాధ్యత తీసుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలి. నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యం. నదులు మన జీవన స్రవంతులు. వాటిని ప్లాస్టిక్తో విషతుల్యం చేయకండి. ఈ కాలుష్యం మన భవిష్యత్తును నాశనం చేస్తుంది. ప్రకృతిని రక్షించడం మనందరి బాధ్యత. రేపటి తరం కోసం నదులను కాపాడుకుందాం.